ఇగోండి రాగెట్టుకులండి. ఆ తర్వాత ఇవి ఏంటంటారు, ఇవి బజ్రా అండి అటుకులు. ఇగోండి జోవార్ అంటే జొన్న అటుకులండి. ఇవన్నీ కలిపి మిక్చర్ చేస్తున్నామండి మా అబ్బాయికి పంపడానికి. కిస్మిస్ అండి. ఇగో ఈ ఒక రకం జొన్న ఏంటో అటుకులే అండి. జొన్న ఇగోండి ఇయ్యనండి. ఇవి కూడా ఏ ఒక రకం అటుకులే అండి, దొరికినాయి అండి, మర్చిపోయిన పేరు. కిస్మిస్ కొద్దిగా వేసుకున్నామండి. డ్రై ఫ్రూట్స్లో ఇంకేం వేద్దాం. ఇగోండి ఏంటి వాటర్ మిలన్ అండి, ఇవి మీకు తెలుసు కదండి, గుమ్మడి గింజలండి, పుట్టినారు పప్పు అండి. ఇవన్నీ వేసుకుని ఆ తర్వాత మన ఇష్టం అండి. ఇంకా తర్వాత ఏదంటే వేసుకోండి. జీడిపప్పులు ఉన్నాయి, ఇవి కూడా వేసి వేగించి ఇగోండి ఇవన్నీ కలిపి వేసి ఇప్పుడు మిక్చర్ చేయబోతున్నానండి. ఇవన్నీ కొద్దిగా నేర్చుక్కేసి వేగించేస్తే అయిపోతాయండి. ఇవే కొంచెం వేగించాలండి. ఇవన్నిటికి ఏమి అక్కర్లేదండి, చాలా ఈజీగా. వీటిని ఏంటంటారు, మిల్లెట్స్ సంబంధించినవి కదండి, అందుకని మిల్లెట్స్ మిక్చర్ చేస్తున్నానండి. అటుకులు మన ధాన్యం అటుకులు అండి, ఇలా ఎర్రగా ఉంటే మంచిదండి. పొట్టు ఎక్కువ తీయలేదన్నమాట. ఇవి కూడా ఇవన్నీ తెచ్చుకున్నామండి. పిల్లోడి చేతిలో 2 సంవత్సరాలు అయిందండి వెళ్ళి మా ఊరు. నా చేతితో పెట్టుకుని 2వ సంవత్సరం అండి ఇది. అందుకని ఇవన్నీ కూడా చేసి పంపుదామని చేస్తున్నానండి. రేపు పొద్దున్న అయితే కాజు కాదు జీడిపప్పు పల్లీలు వచ్చేస్తానండి. ఇగో ఇయ్యో రకం అండి. ఇన్ని రకాలు చేసి పంపుతున్నామండి. ఇదిగోండి నెయ్యి వేసుకుని ఈ విధంగా వేగించుకోవాలండి. ఇంటి నెయ్యి కదండి, వేసుకున్నా ఎంత వేసుకున్నా పర్లేదండి. ఈ విధంగా వేగించుకోవాలి. ఈ 4 అయితే కనుక నూనెలో వేగించాలండి. వీటిని కనవాటిని కలిసి మామూలుగా అల్కాగా నెయ్యి వేసి వేగించేస్తే అయిపోతుందండి. ఇదిగోండి మన చేసిన మిక్చర్ హల్దీరామ్ స్టైల్లో వచ్చిందన్నారు. డ్రై ఫ్రూట్స్ చేసిందండి. ఇది కూడా హల్దీరామ్ మిక్చరే చేస్తున్నానండి. ఇదిగోండి మన కొట్టిన మసాలా ఉంది, అది వేసుకుంటున్నామండి. ఇదిగోండి దీన్ని తింటే అండి, హల్దీరామ్ ప్యాకెట్లు తింటారు కదండి, కారపూసలు ఇవి వస్తాయి. ఆ స్టైల్లో ఉంటుందండి. ఎందుకంటే సోప్ వేసాము, ఆమ్చూర్ పొడి వేసామండి, చాట్ మసాలా వేసాము, కొంచెం పంచదార వేసాము, ఆ తర్వాత ఏంటంటే ఇనుగు వేసామండి. ఇవన్నీ వేయటాన్ని ఇది ఏంటంటే హల్దీరామ్ మసాలాలా ఉంటుందండి. ఇదిగోండి మనకు కావాల్సిన కారం కొంచెం తీపిగా, కొంచెం కారంగా, కొంచెం పులుపులుగా ఉంటుంది. అందుకని మా కోళ్ళకైతే, చిన్న కోళ్ళు అయితే అందండి హల్దీరామ్ మిక్చర్లా ఉందని సంతోషంగా చేస్తున్నాం. అందరూ కొంచెం బద్ధకం పోయిందండి మా పిల్లల గురించి. ఈ ఆనందంలో అందరూ 4 నుంచి తిరుగుతున్నాం లేదు అయిపోయిందండి. ఇవన్నీ రాగట్టుకులు అండి, చిన్నయ్యే జొన్న అటుకులు, రాగట్టుకులు, ఇవన్నీ మొత్తం అన్ని రకాలు ఉన్నాయండి. మిల్లెట్స్ మిక్చర్ మనదే